అబ్బా ఎక్కడున్నావమ్మా అన్న బాగుందన్న. అంటే ఒక హీరోకి ఇచ్చిన ఎలివేషన్ ఇచ్చారు అంత. ఇందులో హీరో కాజోలే, బట్ హీరోకి ఏం మాత్రం తీసుకొని ఎలివేషన్స్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి. బట్ ఎక్కడ బోర్ కొట్టకుండా అయితే మాత్రం సినిమా అయితే బాగా అనిపించింది. బట్ కాజోల్ అంటే లేడీ ఓరియంటెడ్ సినిమా కాబట్టి కొంచెం బాయ్స్కి ఎక్కొచ్చు, బట్ ఫ్యామిలీస్కి అయితే బాగా ఎక్కుతుంది అన్న. ఎమోషనల్ ఉంది, ఒక సోషల్ మెసేజ్ ఉంది సినిమాలో, చూడొచ్చు. బాలయ్య గారు సపోర్ట్ చేస్తారంటే ఆ మాసీ ఫీల్, లేకపోతే బాలయ్య గారు సపోర్ట్ చేయరు. బట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఆ ఎలివేషన్స్. అంటే కాజోల్ గారు పెళ్ళి అయినా సరే ఈ రేంజ్ సెక్సీ హార్ట్ బీట్తో ఉందంటే అమ్మా అర్థంగా ఏముందరా అనిపించింది అనమాట. చాలా బాగుంది ఆవిడ హార్ట్గా ఫైట్ సీన్స్లో. కానీ చెప్తున్నాను కదండి, కాజల్ గారికి ఎంత ఏజ్ పెరిగినా మాత్రం ఆవిడ ఎప్పుడు కూడా 16 ఏళ్ళే ఇంకా అన్నట్టే ఉంటుంది అనమాట. బాగుందన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ సీన్స్ కానీ, ఫైట్లు అయితే చెప్తున్నాను కదా హీరోకి ఏం మాత్రం తీసుకునే విధంగా ఉందన్నమాట. కాజోల్ని ఈ తరాలు మేము ఎప్పుడు చూడలేదు, బట్ ఇందులో చాలా గ్రాండ్ ఇయర్గా చాలా అంటే ఒక హీరో రేంజ్లో చూపించారన్న. బాగుంది, బట్ లేడీస్కి బాగా కరెంట్ ఉంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అదే చెప్తున్నాను, డైరెక్షన్ ఎక్కువగా ఫ్యామిలీస్కి లేడీస్కి బాగా కరెంట్ అయ్యే సినిమా అన్న. అందుకే టైటిల్ కూడా సత్యభామ అని పెట్టారు. అది సత్యభామ కాదు, రౌడీ బాయ్, అది రౌడీ బాబా అంత అలా ఉందన్నమాట. సో బాగుందన్న. ఓవరాల్గా సత్యభామ సినిమా ఒక డీసెంట్, ఒక ఫుల్ అండ్ హిట్ అనమాట. బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా 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 బాగుంది. బామ మన కాజల్ అగర్వాల్ కంబ్యాక్ మూవీ అంతే. ఇది మామూలు లేదు అసలు. నిజంగా ఆ పోలీస్ క్యారెక్టర్లో ఏది పెళ్ళయి పిల్లల్ని కానీ మళ్ళీ అంత గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆ సీక్రెట్ ఏంటో చెప్తే కనీసం మళ్ళీ ఎవరికో వాళ్ళకన్నా మెయింటైన్ చేపిస్తాం. అసలు ఏం గ్లామర్ అన్న పెళ్ళయి పిల్లల పుట్టు కూడా ఈ రేంజ్ గ్లామర్. అసలు ఆ పోలీస్ క్యారెక్టర్లో ఆ ఫైట్ సీన్స్ అబ్బబ్బబ్బబ్బా ఇలాగా తీసింది మామూలు లేదు, నెక్స్ట్ లెవెల్. అసలు ఈవిడ హీరోయిన్గానే చేసుకుంటే బాగుంటుంది. ఈ సైడ్ క్యారెక్టర్లు ఆ క్యారెక్టర్లు ఎప్పుడు చేయకండి. మీ గ్లామర్కి మెయిన్ లీడ్ క్యారెక్టర్లే కరెక్ట్. అసలు ఈ సినిమా చూసినట్టు నాకు అనిపించింది. అసలు ఈవిడ ఎక్కడ కూడా ఏజ్ అయిపోయింది పిల్లలకి అన్నది పెళ్ళయింది ఈ రేంజ్లో అనిపించలేదు. నిజంగా అల్టిమేట్ ఆ ఫైట్ సీన్స్ కానీ